వారు ఎలక్షన్ కమిషన్ కి చూపించిన నివేదికలో వాళ్ళ అఫిడవిట్ లో ఇచ్చిన ఆస్తుల విలువ ఎంత, వారి తండ్రి సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు గాని అప్పుడు వారు చూపించిన అఫిడవిట్ లో ఆస్తులు ఎంత, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఎంత అన్నది ఒక్కసారి మనం బేరీజ్ వేసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి అక్రమాస్తులు ఎలా ఉన్నాయో, ఎన్ని అక్రమాస్తుల కేసులో ఆయన ఇప్పటికీ ఈ రోజు కూడా కోర్టుకి హాజరవుతున్నారు. ఈ గత పదేళ్లలో అధికారాన్ని పదేళ్లలో పదేళ్లలో బెయిల్ మీద తిరుగుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలా తప్పించుకుని తిరుగుతున్నారో ఇవన్నీ ఒక్క నిమిషం కనుక ఏ సామాన్య ప్రజలైనా కనుక పరిశీలిస్తే కనుక అర్థమైపోతుందండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఆయనకి ప్రజలకి ఏమైనా చేయాలని ఒక నిబద్ధత ఉందా, లేదంటే ఆయన రాజకీయాల్లోకి ఏ ఉద్దేశంతో వచ్చారు, తన మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి వచ్చారా, ఇంకా ప్రజల సొమ్ము దోచేయడం అంటే తండ్రి హయాంలో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఎన్నో స్టోరీలు విన్నాం సార్. ఆయన్ని తండ్రిని కూడా బెదిరించి ఆయన రాజకీయంలో పార్టీ వ్యవహారాల్లో కానీ అలాగే పరిపాలనలో కానీ జోక్యం చేసుకుని ఆయన మీద ఒత్తిడి తీసుకుని వచ్చి తనకు సంబంధించిన వాళ్ళకి మేలు చేకూరేటట్టు క్విడ్ ప్రోకో చేశారని చెప్పి మనందరం విన్నాం. ఇప్పుడు డైరెక్ట్ గా దొంగ చేతికే తాళాలు వచ్చేసినట్టు గత 5 సంవత్సరాల్లో పరిపాలన ఆయన చేతికి వచ్చి ఆయాచితంగా వచ్చిన పదవి కావచ్చు, మరి ఇంకే ఆయన అదృష్టం మన దురదృష్టం కొద్దీ ఆయనకు పదవి వచ్చి గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించాలో అన్ని రకాలుగా భ్రష్టు పట్టించేశారు సార్. మొదట రావడమే ప్రజావేదిక కోల్చడంతో పాటు స్టార్ట్ చేసిన ఇప్పటి పులివెందుల ఎమ్మెల్యే గారు ప్రజావేదిక కోల్చడంతో పాటు మొదలు పెట్టి కియా పరిశ్రమని వెళ్ళగొట్టడం కానీ, అలాగే అమర్రాజా బ్యాటరీస్ ని వెళ్ళగొట్టడం కానీ, ఇంకా మనం చూసుకుంటే ఎన్నో పరిశ్రమలు సార్, లూలు మాల్ పోవడం కానీ. నాకు ఇప్పటికీ కూడా ఒక ఫోటో బాగా గుర్తు సార్. కియా పరిశ్రమ ప్రతినిధుల్ని మొహం మీద ఇట్లా చెయ్యి పెట్టి మన గోరెంట్ల మాధవ్ గారు వాళ్ళని బెదిరిస్తున్న ఫోటో. ఆ పరిశ్రమ ప్రతినిధులు ఇద్దరు కూడా కొంచెం చాలా దీనంగా మొహం పెట్టి తలదించుకున్న పరిస్థితి. అది సార్ ఆ రోజు పరిశ్రమ మేనేజర్ ఆ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అది సార్. అంటే మనం గతంలో చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఇప్పుడు పరిపాలన చూస్తున్నాం. ప్రతినిధుల్ని ఆహ్వానించి వాళ్ళని ఎంతో గౌరవంగా రాష్ట్రానికి ఆహ్వానించి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వివరించి ఇక్కడున్న సోర్సెస్ ఏదైతే మ్యాన్ పవర్ సోర్సెస్ ఉన్నాయో అలాగే మనకు సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకంతా వివరించి వాళ్ళకి మనం ఇచ్చే రాయితీల గురించి చెప్పి వాళ్ళకి అటు పరిశ్రమలకు రాయితీలు ఇస్తూ ఇటు మన ప్రజలకు ఏదైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించేటట్టు భరోసాని ఇస్తూ శాంతి భద్రతలకి భరోసాని ఇస్తూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టు ఇప్పటి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంటే గత 5 ఏళ్లలో ఏం జరిగిందో మనం చూసాం. రావడం ప్రజావేదికతో అంటే అశుభంతో మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ ల్యాండ్లు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఏమున్నాయి, అలాగే జరాయితీ భూములే ఉన్నాయి, చుక్క భూములే ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవడం, రెవెన్యూ రికార్డులన్నీ తారుమారు చేయడం, భూములు కొల్లగొట్టేయడం, పరిశ్రమల దగ్గరికి వెళ్లి కమిషన్లు అడగడం. ఎంత దారుణంగా అంటే వాళ్ళ అనుయాయులకి కమిషన్లు ఇస్తేనే తప్ప ఏ పరిశ్రమని కూడా ఇక్కడ రాష్ట్రంలో మనుగడ జరగనిచ్చే పరిస్థితులు లేకపోతుండే లాస్ట్ 5 years లో. శాంతి భద్రతలు అంటే మనం చూసాం సార్, శవాలను చంపేసి డోర్ డెలివరీ చేశారు సార్. అప్పుడప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి, క్రైమ్ అనేది జరుగుతుంది. క్రైమ్ అనేది మొత్తం 100% ఏ ప్రభుత్వంలో కూడా జీరో అయిపోదు. కానీ మరీ దారుణంగా అనమాట, డోర్ డెలివరీ ఇచ్చేసినా కూడా అటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని ఇతను నిజాయితీ పరుడు, నీతి పరుడు, సంపాదన అంతంత మాత్రమే, క్రైమ్ అంతంత మాత్రమే అని వగలమారి మాటలు పలికిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే క్రైమ్ ఎవరు చేస్తున్నారో ఆయన ముఖ్యమంత్రి పక్కన పెట్టుకుని తిరిగి ప్రజలకు ఏం సందేశం ఇచ్చినట్టు, ప్రజలకి భయపెట్టినట్ట, లేదంటే పెట్టుబడిదారులకి వాళ్ళకి వచ్చే అవకాశాలు కూడా లేకుండా వాళ్ళకి రావాలన్న ఆలోచన కూడా తుంచేసినట్ట, ఏ విధంగా అనుకోవాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పరిశ్రమలు తీసుకురావాలి, ఈ ప్రజలకి యువత చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో, వారికి ఉద్యోగాలు ఇవ్వాలన్న కనీస ఆలోచన లేదండి. మన గత 5 ఏళ్లలో పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు అంటే టక్కుమని ఎంతమంది చెప్పగలరు సార్? ఎవరు గుర్తుంది అసలు? చాలా మంది చెప్పగలరు సుజాత గారు, చాలా మంది, ఆయన పేరు మాత్రం చాలా మంది గుర్తు, పేరు కాదు ఆ గుడ్డు మంత్రి అనేది అయితే గుర్తు అందరికి. ఐటీ శాఖ మంత్రి అంటే మనం దావోస్ వెళ్తే నాకు చలేస్తుంది. వైజాగ్ లో జరిగిన విదేశీ పెట్టుబడులు చూసాం సార్.
తర్వాత అది ఫోటోలతో సహా బయటకు వచ్చింది. ఇప్పుడే ఐపాక్ సభ్యులు ఇప్పుడే కోడి అక్కడికి గుడ్డు వచ్చి పెట్టింది, అది ప్రతినిధుల్లాగా పొదగాలి, ఇవన్నీ ఏదో స్టోరీలు చెప్పేవాళ్ళు కదా ఆయన. అదే సార్ ఆయన గుడ్డు బతకాలనేవారు. ఆయన ఓపెన్ చేసిన పరిశ్రమలు ఏంటంటే ఎగ్ నూడిల్స్, ఇంకా మన డైరెక్ట్ మన ముఖ్యమంత్రి గారు అయితే పులివెందులకి ఫిష్ స్టాల్స్ వచ్చినాయి, మటన్ మార్ట్లు వచ్చినాయి. ఇంతకంటే నేను చాలా సాధించేసానని గొప్పగా నవ్వుకుంటూ సుజాత గారు, సభలో మీరు చెప్పిన మొన్న చూసారా ఎలక్షన్